విజయవాడ భవానీపురంలోని ఏక్యూ ప్రజా కమిటీ ఆధ్వర్యంలో 19వ గార్మీ వేడుకల మహోత్సవంలో భాగంగా శనివారం రాత్రి ముస్లిం మైనార్టీలకు లంగర్ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన మైనార్టీ సీనియర్ నాయకులు జిఎంసి భాషా, ఐజా గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఐజా చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మైనార్టీ సీనియర్ నాయకులు జిఎంసి భాషా మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి ఐజా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సంతోషంగా ఉండాలని ఆ అల్లాని దువా చేశామన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాని కోరామని తెలిపారు. ఐజా గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి ఈ గార్మీ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. అల్లా దయ అందరికీ ఉండాలని ప్రార్థన చేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే సంవత్సరం 20లోకి అడుగు పెడుతున్నట్లు ఐజా తెలిపారు. భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. దీనికి నిదర్శనంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా ఈ లాభం పొందాలని చెప్పేసి అంటే బాబా గారి ఆశీస్సులు, అల్లా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇది 19వ సంవత్సరం మన ఏదైతే ఐజా గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో చాలా ఘనంగా చేస్తాడు. ఈ కుర్రోడిని ఇతన్ని ఐజాని భగవంతుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ఈయన బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో దువా ఇస్తూ బాబా దువయంలో ఉండాలని చెప్పేసి బాబాని ఏడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అల్లా దయ వల్ల బాబా గారి ఆశీస్సు మన అందరికి ఉండాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏదైతే నిన్న అంగరంగ వైభవంగా జులూసు భవానీపురం రజా మసీద్ నుంచి బయలుదేరి అదేవిధంగా అంతే ఘనంగా వచ్చి జెండా చెట్టు మీద చాలా అంటే చాలా ఇదిగా మేము దాన్ని తీసుకెళ్లి పెట్టడం జరిగింది జెండాల్ని. అనంతరం ఈరోజు హజరత్ బాబు సుబానీ రజియల్లాహు తాలా అనే పేరు మీద లంగర్ కార్యక్రమం దాదాపుగా ఈరోజు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మేము ఈ పండగ 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. మీ ఆశీస్సులు అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు మేము కూడా అంతగానే ఆ దేవుణ్ణి రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి ప్రధానంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా మమ్మల్ని ఎంతగానో సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ ముఖ్య అతిథిగా వచ్చిన మైనార్టీ పెద్దలు, నా మిత్రులు, అదేవిధంగా మా బాబాయ్ గారు జిఎంసి భాషా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.